నేచురల్ స్టార్ 'నాని' గురించి తెలిసిందే. ఆయన సినిమాలంటేనే ఒక స్టైల్‌లో ఉంటాయి. ఇంకా దానికి తగ్గట్టు మనం 'దసరా'లోనే చూసాం 'నాని' లుక్స్ ఏ విధంగా ఉన్నాయో, ఇక దానికి తగ్గట్టే 'శ్రీకాంత్ వదుల' దర్శకత్వం గూడా అదే విధంగా చూసినామనమాట. అయితే ఇప్పుడు ఈళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఇంకో సినిమా కూడా వచ్చింది. అదే 'ది పారడైజ్'. అయితే వీళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ చూసాం. కానీ ఈ కాంబినేషన్ మళ్ళీ చూడాలంటే కొత్తగా కనిపించాలిగా. అయితే ఇప్పుడు అక్కడి నుంచే మనకి ఒక గ్లింప్స్ అయితే అప్‌డేట్ వచ్చిందనమాట. ఈ అప్‌డేట్‌కి తగ్గట్టుగానే దీంట్లో దాని వరల్డ్ గురించి, అసలు సినిమాలో ఏముంటుంది అని జెప్పి అందరికి పరిచయం గూడా జేషిండ్రు. అయితే దీంట్లో కొంచెం మనకి కొత్తగా అన్నీ కూడా చూపిచ్చారు. తెలంగాణ యాసెంట్ అయితే నార్మల్‌గా అయితే లేదు. నేనైతే గ్లింప్స్ చూసినప్పుడు పిచ్చయిపోయినా. ఆ లెవెల్‌లో గ్లింప్స్‌నయితే తీసుకుపోయినారు. దానికి తగ్గట్టు ఇక బీజీఎం ప్లస్ పాయింట్ అని జెప్పొచ్చు. దాంట్లో ఇంకొక వెరైటీ ఏంటి అంటే 'నాని' లుక్స్. ఇయైతే వేరే లెవెల్ అని గూడా జెప్పుకోవచ్చు. ఈ లుక్స్, ఈ విజువలైజేషను ఇవన్నీ జూస్తే మాత్రం ఇప్పటున్న వాళ్ళకి మాత్రం పిచ్చెక్కిపోతదని జెప్పుకోవచ్చు. ఇక 'దసరా' తర్వాత ఈ లెవెల్ మాస్ అయితే మనం ఇంతవరకు ఎక్స్‌పెక్టే చేయలేదు. అది గూడా 'నాని'లా. కానీ ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం 'నానిలో' ఇంతమనం మాసత్వం ఉందా అనేది కూడా తెలిసిపోతుందనమాట. సో, ఇలాంటి అప్‌డేట్ వచ్చినందుకు 'నాని' ఫ్యాన్స్ అందరికి పండగే అని గూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు గ్లింప్స్ చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతేకాదు దీంట్లో కొన్ని వర్డ్స్ కూడా యూజ్ చేశారు. అదే అన్నమాట. అదే డైలాగ్ కూడా ఉంది. కాకుల కథ కాకుల్ని ఒకటి చేసినప్పుడు అలానే నా కొడుకు అంటే లా అని ఒక వర్డ్‌ని యూజ్ చేసి ఈ డైలాగ్‌ని మనకు వినిపిస్తుందన్నమాట ఆ గ్లింప్స్‌లో. సో, ఇవంతా చూసిన తర్వాత మీకు ఆ వర్డ్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ అనిపించిందా? కాలేదా? అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.